సమస్య ఏదైనా ప్రభు దృష్టికి తీసుకువెళ్ళటం చాలా ముఖ్యం. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తాను ఈ భూలోకంలో జీవించినంత కాలము అనేక మందిని స్వస్థపరిచాడు. తన దగ్గరకు వచ్చి మమ్మలను స్వస్థపరచము అని అడిగిన వారందరినీ కూడా స్వస్థపరిచాడు. కొంతమందిని తన మాటతో స్వస్థపరిచిన సందర్భాలలో, మరొక సమయంలో తన చేతి స్పర్శతో అనేక మందిని స్వస్థపరిచాడు. ఈనాడు మనందరం కూడా క్రీస్తు ప్రభు సిమోను పేతురు వారి అత్తను స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు దేవాలయంలో బోధించి బయటకు వచ్చే సమయంలో కొంతమంది అతనికి ఆమె గురించి తెలియజేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, సమస్య ఏదైనా ప్రభు దృష్టికి తీసుకువెళ్ళటము చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నవారు, ప్రార్థన చేయలేక అస్వస్థతతో గురైన వారు, వారి యొక్క ప్రార్థనను మనము దేవునికి తెలియచేయాలి. పునీత అగస్టిన్ గారు పలుకుతున్నట్లుగా, ఇదిగో ఎవరైతే ఇతరుల కోసం ప్రార్థిస్తారో వారిని దేవుని చెంతకు చేరుస్తారు అని. దేవుని యొక్క మాట బలహీనులను బలవంతంగా చేస్తుంది. మన ప్రార్థన కేవలము మన వ్యక్తిగతంగా లేక సమాజంలో ఉన్నవారందరి కోసం ప్రార్థిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనము మన గురించి ప్రార్థించినంత కాలము మన స్వభావం కోసము, మన కుటుంబాల కోసమే ప్రార్థిస్తాం. కానీ దేవుడు మనం ఎవరి కోసం ప్రార్థిస్తున్నాము అని ఆలకిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని ఈనాడు పునీత పౌలు గారు కొలసీల ప్రజలకు తెలియజేస్తున్నాడు. అతను వారి కోసము, ఆ సంఘము కోసము ప్రార్థించే సమయంలో, ఇదిగో మేము మీకోసము ప్రార్థిస్తున్నాము, మీ శాంతి కోసము, మీ సమాధానం కోసము మేము ప్రార్థిస్తున్నాము అని పునీత పౌలు గారు తేట తెల్లం చేస్తాడు. ఆ విషయాన్ని పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16వ వచనంలో సర్వదా ప్రార్థింపుడు అని పలుకుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థన కేవలము మన కుటుంబానికో, మన వ్యక్తిగత అవసరాలకు పరిమితం కాకుండా, ఏ విధంగానైతే సిమోను పేతురు గారి యొక్క అత్త గురించి క్రీస్తుకు వారు తెలియజేశారో, మనం కూడా మన దగ్గరకు వచ్చి మా కొరకు ప్రార్థించండి అన్న వారి కోసం ప్రార్థించుదాం. వారిపై దేవుని దీవెనలు ఉండాలని ఈరోజు దేవుణ్ణి వేడుకుందాం.